మరణాత. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరం జనవరి 7వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి అలసిన హృదయములను, వేచి ఉండే కన్నులను తెప్పరిల్ల చేయుచున్న యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణాతలు తెలుపుతూ, ఏదైనా ఒక కార్యము కానీ అవసరము కానీ మనకు చేతనైనా చేత కాకపోయినా దేవుని మీద ఆనుకునేవారముగా మనసులో ఆలోచన వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తాము. మనం అందుకోలేము అనుకుంటున్న వాటిని కూడా యోచన చేయగా మనలను ఎక్కించువాడు, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయువాడు సర్వోన్నతుడైన దేవుడు. ప్రార్థన చేయాలనే తలంపు గతంలో మనం అనుభవించిన వాటి ప్రకారము వస్తుంది. మనం ఎంత పాపులమైనను ఆ పాపమును నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ పొందుతాము. మనల్ని నీతిమంతులుగా చేసి మన ప్రార్థనలు, ఆలోచనలు, యోచనలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను క్షమించిన న్యాయాధిపతి అయిన యేసయ్య మనం అడిగిన వాటన్నిటినీ నెరవేర్చి ఫలవంతమైన కార్యరూపము మన పట్ల స్థిరపరచువాడై ఉన్నాడు. కాబట్టి అట్టి దీవెనలు, ఆశీర్వాదములతో నిరంతరము మనపై ప్రకాశింపచేసి నీతి సూర్యుడు తన రెక్కల చాటున మరుగుపరిచి ఉల్లసింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా జీవితంలో పరిపూర్ణమైన సంతోషము నింపడానికి నేటి దిన వాక్య వాగ్దానం అనుగ్రహించిన ఆనందభరితుడైన క్రీస్తునాథ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము ప్రార్థనలు చేయుచున్నాము కానీ నీ యందు సంపూర్ణ విశ్వాసముతో నీ పేరిట అడగలేకున్నాము. అందుచే నా ప్రార్థన ఆయన వినలేదు అని చింతపడుచున్నాము. నీ వాక్య వాగ్దానంలో ఉన్న సత్యమును, వాటి ప్రభావమును గ్రహించుకొని కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగునట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని, అట్టి నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులనన్నీ నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. గలమెత్తుకొని ఆడేదన్ మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్, మహామహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్, మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా, ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా,